హాయ్ అండి. ఫ్లఫీ ఆమ్లెట్ అనంగానే మీకు గుర్తొచ్చిందా? నేనైతే చాలా వీడియోస్‌లో చూసాను. చాలా వైరల్ అయితే అయిపోయింది. నేనైతే ట్రై చేద్దానని అయితే ట్రై చేస్తున్నాను. అది హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? వీడియో అయితే లాస్ట్ వరకైతే చూడండి. అందుకోసం నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అందులో వైట్ ఒక బౌల్‌లో, యెల్లో ఒక బౌల్‌లో అయితే ఏసి బీట్ చేస్తున్నాననమాట. 5 మినిట్స్‌కి ఎలా ఉంది, 10 మినిట్స్ తర్వాత ఎలా ఉంది, నేనైతే 25-30 మినిట్స్ అయితే అలా బీట్ చేస్తూనే ఉన్నాను. చాలా నురగలాగా అయితే వచ్చింది. మన బర్త్‌డే పార్టీస్‌కి కొడతారు కదా! వైట్‌ది అలా అయితే వచ్చిందనమాట. ఇంక నేను అలాగే యెల్లోది కూడా బీట్ చేశాను. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో అది. ఇంక గిన్నె అయితే పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఇంకా ఆయిలేసి కొద్ది కొద్దిగా అలా అయితే వేస్తున్నాను. ఇంక అది అలా నురగలాగే ఉండిపోయింది. ఇంకా అలా అలా కొంచెం స్ప్రెడ్ అయితే చేశాను. ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మొత్తం నురగలాగా ఉంది. నేనైతే పైనంగా కొంచెం కారం అయితే వేశాను. అదొక కొంచెం మైనస్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇలా టర్న్ చేసినప్పుడు అది మాడిపోయిందనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా నొక్క కూడా నొక్కొద్దు. నేను ఇంకా అలా నొక్కడం వల్ల అదైతే లోపలికనే వెళ్ళిపోయింది. చూడండి ఇంకా ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ట్రై చేయాలనుకున్నోళ్ళైతే ట్రై చేయొచ్చు. ఇంక నేను అలా నొక్కడం వల్ల అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇంక అలా మాడిపోయింది కారం వేయడం వల్ల. ఇంకా యెల్లో గూడా నేనైతే ఇంక మళ్ళీ ఆమ్లెట్ లాగా అయితే వేశాను. కొద్దిగా కారం వేసి ఇంక నేనైతే టేస్ట్ చేసి చూసాను. చాలా బాగొచ్చింది. చాలా మెత్తగా ఉంది బ్రెడ్ లాగానే. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇంక గిన్నెలైతే కడిగేసాను. అవి చేశాక బాయ్ బాయ్.